హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారా ఫ్రెండ్స్? మేము కూడా బాగున్నాం. ఈరోజు నైట్ మిర్చి తినాలనిపించి నేను పిండి కలుపుకున్న శనగపిండి తీసుకొని మిర్చిలు చేస్తుందో చూడండి. పచ్చిమిర్చి అయితే ఇవి లైట్గా పక్కన పెట్టుకున్నా, ఉడకబెట్టేసుకొని ఆలుగడ్డ కూడా వేద్దామనేసి ఆలుగడ్డ కూడా కట్ చేసి పెట్టిన. ఆలుగడ్డ బజ్జీలు వేద్దామని పచ్చిమిర్చి ఉడకబెట్టుకోవాలి, మంచిగా వస్తాయి. పచ్చిమిర్చి అట్లా ఉడకబెట్టకుండా వేస్తే పచ్చిగా ఉంటుంది కదా, మిర్చి అంత టేస్ట్ ఉండదు. అందుకని ఉడకబెట్టిన. ఈ పిండి అయితే దీంట్లో ఇంత కొంచెం సోడా వేసి ఇంత ఉప్పు వేసి కలిపి పెట్టుకోవాలి పక్కన. ఇంత కలిపి పెట్టుకున్నా. నేను పక్కన పొయ్యి మీద ఆయిల్ కూడా పెట్టుకున్నా. ఆయిల్ వేడెక్కింది, మిర్చిలు వేస్తే ఇప్పుడు ఆయిల్ అయితే వేడెక్కింది. వేడయింది, మిర్చిలు వేస్తా. వేడి మిర్చీలు ఆయిల్ వాటర్ ఉన్నాయి కదా మిర్చిలో, వేడి మిర్చిలు వేసుకొని ఆడ మా జాన్ వెయిటింగ్ చేస్తుంది, తొందర కావాలని మిర్చిలు. ఇప్పుడే పాప మడతపెట్టి మిర్చిలు అయితే వేస్తున్నా. అంతే, కాలిన తర్వాత కొంచెం కలుపుతున్నాం. కొంచెం మిక్స్ వేసుకున్నాను. ఇప్పుడు కొంచెం మిక్స్ వేసిన తినాలనిపిస్తుందా ఫ్రెండ్స్ మీకు? స్మెల్ అయితే మంచిగా, మిర్చి స్మెల్ మంచిగా వస్తుంది. కాల్చుకున్న కాసేపు కొంచెం మీడియం ఫ్లేమ్ వేసుకొని కాల్చేసుకోవాలి. మిర్చిలు అయితే రెడీ అయినాయి, తీసేసుకుంటున్నవి. మంచిగా కాలినాయి, మరీ ఎక్కువ ఏమొద్దు. తీసేసుకొని ప్లేట్లోకి వేసుకున్నాం. అంతే, ఇట్లయితే రెడీ అయిపోయినాయి. ఇప్పుడైతే కొన్ని ఆలుగడ్డ వేద్దాం. కొంచెం ఆలుగడ్డ వేసుకుంటే ఇప్పుడు అంతే, సింపుల్గా ఇంట్లో వేసుకొని తినొచ్చు అన్నీ. కానీ ఓపిక లేక మనం బయట తెచ్చుకుంటాం. ఈ ఆలుగడ్డ బజ్జీలు అంటే నాకు చాలా ఇష్టం మిర్చీల కన్నా, అందుకనే నేను ఆలుగడ్డ వేసుకుంటున్నా.
కామెంట్ చేయండి ఫ్రెండ్స్, ఎట్లా ఉన్నాయో మిర్చీలు. మీకు ఆలుగడ్డ మిర్చి నచ్చిందా, మిర్చి బజ్జీ నచ్చిందా కామెంట్ చేయండి. అంతే సింపుల్. ఇంకా ఇది కాగానే ఇంకా తినడమే. అంతే. ఇంకా ఇక్కడ ఆలుగడ్డ బజ్జీలు, ఇక్కడైతే మంచిగా మిర్చి బజ్జీ అయింది. దీంట్లో ఉల్లిపాయలు కోసేసుకొని కొంచెం మసాలా, ధనియాల పొడి, కారం, ఉప్పు కలుపుకొని మసాలా రెడీ చేసుకొని తింటే బాగుంటుంది. చూడండి, మొత్తం రెడీ అయిపోయినాయి ఫ్రెండ్స్. ఉల్లిపాయలు కోసుకున్న కారం పొడి. జాన్ తింటుండు. టేస్ట్ బాగుందా జాను? కారం ఎందుకు అద్దుకున్నావురా? కారం అద్దుకోకు, మీకు కారం తినలేవు. చూద్దాం ఎట్లా ఉందా. నేను కూడా ఒకటి తింటా. నాకు ఆలుగడ్డ అంటే ఇష్టం కదా. మీరు కూడా ట్రై చేయండి. చాలా ఈజీగా తొందర వేసుకుని మంచిగా తినొచ్చు ఇంట్లో. మంచిగా ఉడికిపోయింది. మస్తు బాగుంది ఆలుగడ్డ అయితే. చాలా బాగుంది ఆలుగడ్డ. మస్తు టేస్ట్ ఉంది. మీరు కూడా ట్రై చేయండి. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.